దొండకాయలు కట్ చేసి పెట్టుకొని ఉప్పు పసుపు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా వేయించుకొని చల్లారినాక పల్లీలు ఎల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. గిన్నె స్టవ్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంగువ పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉడికించిన దొండకాయలు వేసుకొని కలిపి కొద్దిసేపు మూత పెట్టి తీసి పల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని పేస్ట్ వేసిన గిన్నె కూడా కడిగి పోసుకోవాలి. ఇప్పుడు ఈ కూర దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉంచాలి. మూత తీసి కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతేనండి.